నేటి మిత్రులు రేపటికి శత్రువులు అనే సామెతను మనం తరచూ వింటూ ఉంటాం. మనలో చాలా మందికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇది అనుభవంలోకి వచ్చి ఉంటుంది కూడా. నిన్నటి వరకు జిగిరి దోస్తులుగా ఉన్నవారు రాత్రికి రాత్రి శత్రువులుగా మారిపోయారు. అది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇది కాదనలేని సత్యం. మరి దేశాల మధ్య ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే అక్కడ కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇక తాజాగా అమెరికాకు యూరోప్కు మధ్య అత్యంత సన్నిహిత మిత్రత్వ దేశాలుగా ఉండేవి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోపియన్ నాయకులు తరచూ వైట్ హౌస్లో ట్రంప్తో రాసుకు పూసుకు తిరిగిన వీడియోలు యావత్ ప్రపంచం చూసింది. మరి ప్రస్తుతం యూరోప్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అస్సలు పడ్డం లేదు. ఇక ట్రంప్ తాజాగా యూరోప్తో పాటు పలు దేశాలపై టారిఫ్ బాదాడు. దీన్ని రష్యా తనకు అనుకూలంగా మలుచుకుంది. డాడీని రెచ్చగొడితే పరిస్థితి ఇలానే ఉంటుందని యూరోప్కు చురకలంటించింది. మరి యూరోప్ను రష్యా ఎందుకు ఎద్దేవా చేస్తోంది? వివరాలు ప్రత్యేక కథనంలో. రోజులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి అనుకూలంగా ఉంటే మరోసారి ప్రతికూలంగా ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోప్కు అమెరికాకు మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి. యూరోపియన్ యూనియన్ నాయకులు తరచూ వైట్ హౌస్లో ట్రంప్తో రాసుకు పూసుకు తిరిగేవారు. ట్రంప్కు యూరోపియన్ నాయకుల మధ్య ఫ్రెండ్షిప్ బలంగా ఉందని యావత్ ప్రపంచం నమ్మింది. మరి ఆ ఫ్రెండ్షిప్ ఎంతో కాలం నిలవలేదు. ప్రస్తుతం ట్రంప్కు యూరోపియన్ యూనియన్ నాయకులకు అస్సలు పడ్డం లేదు. ట్రంప్ ఎప్పుడైతే గ్రీన్లాండ్ కబ్జా చేయాలనుకున్నట్లు ప్రకటించిన వెంటనే అప్పటి నుంచి ట్రంప్కు EU నాయకులకు మధ్య సంబంధాలు పూర్తిగా బెడిశాయి. ట్రంప్ గ్రీన్లాండ్ కబ్జా చేయడాన్ని యూరోపియన్ యూనియన్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. డెన్మార్క్కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇక డెన్మార్క్లో గత కొన్ని రోజుల నుంచి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. గ్రీన్లాండ్ నాట్ ఫర్ సేల్ అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విషయానికి వస్తే ఆయన యావత్ ప్రపంచంపై దాదాగిరి చలాయిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మధురోను అర్ధరాత్రి ఆయన బెడ్రూమ్ నుంచి లాక్కొచ్చి బేడీలు వేసి ఏదో టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్లు కలరింగిచ్చి న్యూయార్క్ తీసుకువచ్చి జైల్లో పడేశారు. ఈ సంఘటన చూసిన తర్వాత యావత్ ప్రపంచం షాక్ కి గురైంది. అయినా ఏ ఒక్క నాయకుడు ట్రంప్ చర్యను ఖండించే సాహసం చేయలేకపోయాడు. దీంతో ట్రంప్ మరింత రెచ్చిపోతున్నాడు. మధురోకు పట్టిన గతే మరో అరడజను దేశాలకు పడుతుందని హెచ్చరించాడు. అప్పటి నుంచే ట్రంప్కు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక వెంటనే ఆయన నజర్ గ్రీన్లాండ్ పై పడింది. గ్రీన్లాండ్ ను ఆక్రమించుకుంటామని బహిరంగంగానే డెన్మార్క్కు బెదిరించసాగాడు. ఇక గ్రీన్లాండ్ విషయానికొస్తే డెన్మార్క్ లో అంతర్భాగమే. అయితే గ్రీన్లాండ్ లోని సహజ వనరులపై కన్నేసి ట్రంప్ వాటిని దక్కించుకోవాలని చూస్తున్నాడు. తాను పక్కకు జరిగినా రష్యా లేదా చైనా ఆక్రమించుకుంటాయని తన చర్యను సమర్థించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా గ్రీన్లాండ్ టేకోవర్ ను వ్యతిరేకించే దేశాలపై 10% టారిఫ్ విధిస్తానని హెచ్చరించాడు ట్రంప్. తాజాగా ట్రంప్ చేసిన ఆ ప్రకటనపై రష్యా ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. బహిరంగంగానే యూరోప్ ను ఎద్దేవా చేస్తోంది. డాడీని రెచ్చగొడితే ఇలాగే ఉంటుందని పుతిన్ కు అత్యంత సన్నిహితుడు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చీఫ్ కిరిల్ డిమిత్రేవ్ వాగ్బాణాలు సంధించాడు. ఇదిలా ఉండగా గత ఏడాది నాటో సమ్మిట్ జరిగినప్పుడు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ప్రసంగిస్తూ ట్రంప్ ను డాడీ అని సంబోధించారు. డాడీని రెచ్చగొడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కాగా ట్రంప్ బ్రిటన్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఫిన్లాండ్, నెదర్లాండ్, నార్వేపై 10% టారిఫ్ బాదుతానని హెచ్చరించాడు. అంటే యూరోప్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 10% టారిఫ్ బాదుతానని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. గ్రీన్లాండ్కు పైన తెలిపిన దేశాలు తమ సైనికులను పంపి అత్యంత ప్రమాదకరమైన క్రీడకు తెరలేపుతున్నారని డిమిత్రేవ్ ఎక్స్లో తన కామెంట్లు పోస్ట్ చేశాడు. గ్రీన్లాండ్కు పంపించే ఒక సైనికుడిపై ట్రంప్ 1% పన్ను విధించాడని వివరించాడు. గత ఏడాది నాటో సమ్మిట్లో మార్క్ రుట్టే ప్రసంగిస్తూ ట్రంప్ను ఉద్దేశించి డాడీ అని సంబోధించారు. అయితే అంతకు ముందు రోజు ట్రంప్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల ఒప్పందం ఉల్లంఘన గురించి ప్రశ్నించినప్పుడు ట్రంప్ ఇరు దేశాలను అసభ్య పదజాలంతో దూషించారు. ఇరు దేశాలకు రౌడీ పిల్లలతో పోల్చారు. స్కూల్లో గ్రౌండ్లో పిల్లలు కొట్టుకుంటున్నట్లు ఇరు దేశాలు కొట్టుకుంటున్నాయన్నారు. అలాంటి వారిని ఆపలేం. వారిని 2-3 నిమిషాల పాటు కొట్టుకోనివ్వాలి. తర్వాత వారిని ఆపడం తేలిక అవుతుందని ట్రంప్ అన్న విషయాన్ని రుట్టే సదస్సులో ప్రస్తావించారు. డాడీగా కొన్నిసార్లు అసభ్య పదజాలాన్ని వినియోగించాల్సి వస్తుందని ట్రంప్ను వెనకేసుకువచ్చారు రుట్టే. ఇక EU దేశాలపై సుంకం బాధితే రష్యాతో పాటు చైనాలో సంతోషపడిపోతాయని యూరోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ ఖాజా ఖల్లాస్ అన్న తర్వాతే డిమిత్రేవ్ కామెంట్ చేశారు.
యూరప్కు చెందిన రాజకీయ పరిశీలకులు మాత్రం ట్రంప్ ఎలా అయినా గ్రీన్లాండ్ను ఆక్రమించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి ఇక నుంచి అమెరికాకు నాటో సభ్య దేశాలకు మధ్య సంబంధాలు పూర్తిగా బెడిసి కొడతాయి. ట్రంప్కు EU నాయకులకు మధ్య సంబంధాలు మరింత దిగజారితే లాభపడేది మాత్రం రష్యా అనేది తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ట్రంప్ మాత్రం సైనికులను పంపి గ్రీన్లాండ్ను టేకోవర్ చేసుకుంటారని బహిరంగంగా హెచ్చరించుతున్నాడు. ఒకవేళ ట్రంప్ సైనికులను గ్రీన్లాండ్కు పంపించి స్వాధీనం చేసుకుంటే రష్యా పంట పండినట్లే. ఇక పుతిన్ సుదీర్ఘకాలం నుంచి పాశ్చాత్య దేశాల కూటమి నాటోను బలహీనపరచాలని చూస్తున్నాడు. బలహీనమైన నాటోను చూడాలని కలలు కంటున్నాడు. మరి ఆ కలను ట్రంప్ తేలిగ్గానే నెరవేర్చుతున్నాడు. ఇక అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు కూటమి కలిసికట్టుగా రష్యాను దారికి తెచ్చుకోవాల్సిన సమయం. గ్రీన్లాండ్ వ్యవహారంలో భేదాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. దీంతో ప్రస్తుతం పరిస్థితులు రష్యాకు అనుకూలంగా మారుతున్నాయి. ఇదే అదనుగా రష్యా ఉక్రెయిన్పై అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ ను ప్రయోగించి యావత్ దేశాన్ని అంధకారంలో ముంచెత్తుతోంది. ఉక్రెయిన్ ప్రజలు -డిగ్రీల చలిలో వణికిపోతున్నారు. ప్రస్తుతం EU నాయకులు ఉక్రెయిన్ను వదిలేసి గ్రీన్లాండ్ను కాపాడుకోవడంలో బిజీ అయ్యారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అమెరికా గ్రీన్లాండ్ను కబ్జా చేయడానికి వీల్లేదంటున్నారు EU నాయకులు. ఫ్రెంచి ప్రెసిడెంట్ మక్రాన్ ట్రంప్ బెదిరింపులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. గ్రీన్లాండ్పై యూరోపియన్ దేశాలు ఒకే మాటపై ఉన్నాయన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ EU దేశాలపై కొత్త టారిఫ్ విధించడమే ఏమిటని నిలదీశారు. దీని గురించి వైట్ హౌస్తో మాట్లాడుతా అని అన్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ తాజా బెదిరింపుల తర్వాత EU ప్రతినిధులు ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. సైప్రస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇదిలా ఉండగా శనివారం వేలాది మంది గ్రీన్లాండ్ పౌరులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒకవైపు భారీ ఎత్తున మంచు కురుస్తున్నా పిల్లపాపలను వేసుకుని జాతీయ జెండా ప్రదర్శిస్తూ గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని నినదించారు. గ్రీన్లాండ్ను ఆక్రమిస్తాననడం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని ఇక్కడి పౌరులు కూడా ట్రంప్ చర్య పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి పుతిన్ సహచరుడు చెప్పినట్లు డాడీకి కోపం వస్తే ఏం చేస్తాడో త్వరలో తేలిపోతుంది. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు నేడు శత్రువులుగా మారడం విచారకరమే.